మాకు రాజకీయ నాయకులకి పెద్ద తేడా లేదు. ఓన్లీ జస్ట్ సింపుల్ డిఫరెన్స్ అంతే. మేము ఎప్పుడు బ్యానర్ల మీద ఇప్పుడు మా ఫోటో వేయించుకోము మేము. ఫస్ట్ రెండోది, మేము 4 చక్రాల వాహనాల్లో తిరగం. ఓకే, రైట్, సరే. మూడోది, మేము ఎప్పుడు సెక్యూరిటీగా జెడ్ క్లాస్ సెక్యూరిటీ మేము ఉంచుకోం. రైట్, ఓకే. నెక్స్ట్, మేము ఎప్పుడు ఓకే దేవుళ్ళ పక్కన ఫోటోలు వేయించేసుకుని ఉండం మేము. మాకు ఎప్పుడు ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉన్నాయి మాకు. ఏంటది? మళ్ళీ చెప్తున్నాను, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉన్నాయి మాకు. సరే, ఓకే. నెక్స్ట్, మేము దొంగ నమస్కారాలు పెట్టాం. అంటే మేమంటే కాదు, అదే సారీ, రాజకీయ నాయకుల్లాగా దొంగ నమస్కారాలు పెట్టరు. మేము మా నమస్కారం ఉట్టి దివ్యశక్తి వాళ్ళే తెలుసుకుంటారు. ఆ నమస్కారం అందరికీ పెట్టాం నమస్కారాలు. ఉట్టి ఆ దివ్యశక్తి ఉన్న వాళ్ళకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. అది సరే. మేము అధికారంలో ఉన్నా కూడా మేము 4 చక్రాల వాహనం వాడం. 2 చక్రాల వాహనమే నడుస్తాం. మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతాం. 702 లేకపోతే 797 వాట్ ఎవర్ లైక్, ఆర్ ఇండియన్ రైల్వేస్. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ప్రజలు ఎన్నుకున్నారు, మరి ప్రజల్లోనే ఉండాలి. కానీ మన దేశంలో ఆ సుప్రీంకోర్టు మాట కూడా వింటలేదు ఈ రాజకీయ నాయకులు. అది సరే, ఎవరు చేస్తాం, ఏం చేసేది, ఎవరి ఇష్టం వాళ్ళది. అదేదో ఎవరికి వాళ్ళందా ఎవరి వాళ్ళది. అది సరే, ఓకే.